నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లే విషయంలో ఆయన ఎమ్మెల్యేలకి మొన్నటి వరకు మనకి ఎక్కువ సమయం ఇస్తే మాట్లాడడానికి అప్పుడు అసెంబ్లీకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మరొక మాట మార్చారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా మీ మీద అసెంబ్లీకి వెళ్ళినందుకు చర్యలు తీసుకుంటే రాజీనామా చేసేయండి, మళ్ళీ మనం ఉప ఎన్నికకి వెళ్దాము అని చెప్పేసి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఈ వైఖరి ఏంటి, అసలు ఈ మాటలు వెనుకున్న ఆంతర్యం ఏంటి, ఇది వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు గెలుస్తారా సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ మాట అన్నారు? మనకి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం బాగా ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధన లక్ష్యంతో తమ ఉద్యమ ఆకాంక్షకి బలం చేకూర్చే విధంగా నాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి అలాగే మన్మోహన్ సింగ్ గారి నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేయడంలో భాగంగా 2 సార్లు 3 సార్లు వాళ్ళ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. అలాగే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం నాడు కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తనదొక రాజకీయ పక్షం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ రోజు ఆయనకు మద్దతుగా కొంతమంది కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రభుత్వం మీద పెట్టిన అవిశ్వాస తీర్మానంలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఓటేసి డిస్క్వాలిఫై అయ్యి వాళ్ళు ఉప ఎన్నికలు ఎదుర్కొన్నారు. అలాగే విభజిత రాష్ట్రంలో కూడా వైసీపీ పార్టీ పార్లమెంటు సభ్యులు 2014-19 మధ్యకాలంలో ప్రత్యేక హోదా సాధన కోసం అని చెప్పని పార్లమెంటు సభ్యులకి రాజీనామా చేశారు. ఈ 3 సందర్భాల్లో వాళ్ళు ప్రజలకు చేరువయ్యి ఈ కారణం వల్ల మేము రాజీనామా చేశాం, తెలంగాణ సాధన అనే మన ఆకాంక్షని వ్యక్తం చేయడం కోసం, తెలంగాణ ఎందుకు ఇవ్వాలి అనే మన బలమైన కోరికని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మన ప్రజల మద్దతు మాకుంది, మన డిమాండ్ ప్రజల్లో ఆదరణ పొందుతుంది అని చెప్పని నిర్ధారణ చేయటం కోసం మేము రాజీనామా చేశామని చెప్పని చాలా బలంగా ప్రజల ముందు ధైర్యంగా చెప్పగలిగారు. అలాగే రాజశేఖర రెడ్డి గారి కొడుకు, అతని మీద అక్రమాస్తుల కేసులు నమోదు చేశారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయనకి సంఘీభావం తెలపడంలో భాగంగా మేము కాంగ్రెస్ పార్టీతో విభేదించామని చెప్పని ఆ రోజు అంటే ఆ ఉప ఎన్నికల్లో మళ్ళీ తిరిగి పోటీ చేసిన అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీగా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ప్రజలకు చేరువయ్యి ఆ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఎమోషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డందుకు ప్రజల చేత మళ్ళీ తిరిగి ఎన్నిక కాగలిగారు. అయితే పార్లమెంటు సభ్యులు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసినా అప్పటికి వాళ్ళ 10 కాలం దాదాపు ముగింపుకు వచ్చి సాధారణ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఉప ఎన్నికల వరకు వెళ్ళాల. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎటువంటి విజయం దక్కిందో చూసాం మనం 2019 ఎన్నికల్లో. మరి ఆ రోజు ధైర్యంగా స్థైర్యంగా ప్రజలకి చెప్పగలిగారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలకి చెప్తున్న విధంగా మనం శాసనసభకి హాజరు కానందుకు ప్రభుత్వం మనల్ని డిస్క్వాలిఫై చేసే పరిస్థితి వస్తే మనమే పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొందామని చెప్తున్నాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి ఎందుకు డిస్క్వాలిఫై అయ్యారు? ప్రజలు అయ్యా మేము మిమ్మల్ని గెలిపించి పంపించాం, మా ప్రతినిధులుగా మీరు శాసనసభకు హాజరు కాలేదు, మీరు హాజరు కానందుకు మిమ్మల్ని సభ్యులుగా డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ మీరు వచ్చి పోటీ చేస్తే మేము మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేసుకోవాలి? ఒక ఎగ్జాంపుల్ ఎలా పోల్చొచ్చు అంటే, ఒక తండ్రి తన రెక్కల కష్టంతో తన పిల్లవాడిని చదివించాలి అని చెప్పని స్కూలులో జాయిన్ చేశాడు. ఈ పిల్లవాడికి చదువు సంధ్యల మీద శ్రద్ధ లేదు, గాలి తిరుగుతూ ఉన్నాడు. ఇంట్లో నుంచేమో తల్లి లంచ్ బాక్స్ పెట్టిస్తుంది, బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి అని బయలుదేరుతున్నాడు. స్కూల్కి మటుకు హాజరు కావట్లా. ఆ చెట్ల కింద పేకాటల దగ్గర, ఈ కాలువల దగ్గర గేదెల కాసేవాళ్ళతోటి ఈతలు, పొలాల్లో కోతి కొమ్మొచ్చులు, ఇట్లాంటి లేదంటే కొంచెం అల్లరి చిల్లరాలతో కలిసి బీడీలు సిగరెట్లు తాగటం, ఇటువంటి చిల్లర పనులు చేస్తున్నాడు. స్కూల్కి హాజరు కావట్లేదు లేమని చెప్పని ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకు మొదట్లో ఆ స్కూల్ అటెండర్ను పంపించి అరే బాబు స్కూల్కి రారా అని చెప్పించారు. తనతోటి చదువుకునే మిగిలిన పిల్లలతోటి స్కూల్కి రమ్మని చెప్పారు. మాస్టర్లు వెళ్ళి చెప్పారు, హెడ్ మాస్టర్ గారు వెళ్ళి చెప్పాడు, అరే బాబు నువ్వు స్కూల్కి రారా, నువ్వు స్కూల్కి వస్తే మిగిలిన పిల్లల్లాగానే నీకు కూడా చదువు చెప్తాము, చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. ఈ గాలి తిరుగులకు అలవాటుపడ్డ ఈ గాలి పిల్లాడు స్కూల్కి రాలేదు. చివరికి ఇక ఇంతకన్నా ఇండిసిప్లిన్ మేము టాలరేట్ చేయలేము అని చెప్పని ఆ హెడ్ మాస్టర్ గారు టీసీ తీసుకొని వెళ్ళిపో, నువ్వు ఇక ఈ స్కూల్లో పనికిరావు అని చెప్పని అతని అడ్మిషన్ టర్మినేట్ చేశారు. ఏమని చెప్తాడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి? ఎందుకు నీ అడ్మిషన్ టర్మినేట్ చేశా అంటే ఒక సహేతుకమైన కారణం ఉండాలిగా, చెప్పుకోగలిగే కారణం ఏమన్నా ఉందా? ఇవాళ వీళ్ళని రాజీనామాలు చేద్దామని చెప్పని చాలా సునాయాసంగా చెప్తున్నాడు.
కానీ రాజీనామాలు చేసి ఆల్రెడీ ఇప్పటికే 175 మంది పోటీ చేస్తే 11 మంది గెలిచారు, 164 మంది ఓడిపోయారు. అవును. ఈ 11 మందిలో ఈయనకు తోడు శ్యామోర్ రామ్ అని చెప్పని, ఈయనకు తోడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ఈయనలాగానే నేను సభకు హాజరుగాను అంటున్నాడు. కానీ మిగిలిన 9 మంది శాసనసభ్యులు వాళ్ళకేం కారణం ఉంది? నువ్వు ఒకనాడు ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయించావు, ఇవాళ నీకు ప్రతిపక్ష హోదా కోసం రాజీనామా చేయమంటున్నావు వీళ్ళని. నెవర్ ఇన్ ద హిస్టరీ. దేశంలో ఏ రాష్ట్రంలో కానీ, రాష్ట్రంలో ఏ టెన్యూర్లో కానీ ఈ విధమైన డిమాండ్తో సభకి హాజరు కాకుండా డిస్క్వాలిఫై అయ్యి మళ్ళీ ఉప ఎన్నికల్ని ఎదుర్కొన్న నాయకుడే లేడు, పార్టీ లేదు. ఒక ట్రెండ్ సెట్టర్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలుస్తూ ఉన్నాడు. ఇదేం రాజకీయంరా? నీ దగ్గర సరుకుంటే నువ్వు సభకెళ్ళు, ప్రభుత్వాన్ని నిలది. వాళ్ళని చూసి నీకు భయం వేస్తుందా? వాళ్ళని ఫేస్ చేయాలనే పిరికితనం నేను వెంటాడుతుందా? అదే మాట చెప్పు. అంతేగాని ఈ కుంటి సాకులేంటి? నువ్వు ఈ కుంటి సాకులు చెప్తున్నావు అని అంటే మరి ఆడలేక మధ్యలో ఓడనేగా. సభకెళ్ళి వాళ్ళని ఫేస్ చేసి వాళ్ళు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీ దగ్గర సరుకుంటే నువ్వు ఈ 11 మందితోటే ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు. ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ప్రశ్నించి వాళ్ళ నుంచి సమాధానాలు రాబట్టవచ్చు. మీ పాలనలో ఈ లోపాలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలకి ఈ కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి, మీరు ఎన్నికలకు ముందు ఈ వాగ్దానాలు చేశారు, వీటిని నెరవేర్చలేదు అని చెప్పని సూటిగా స్పష్టంగా. ఎలా అంటే మనకి ద్రోణాచార్యుల వారు తన శిష్యులకందరికీ విలువిద్య నేర్పించే క్రమంలో అర్జునుని అడుగుతా అంట, గమ్యాన్ని చూపించి నీకేం కనిపిస్తుంది అని అంటే ఆయన చెప్తాడు, పలానా చెట్టు కొమ్మ మీద ఉన్న పక్షి కంటి గుడ్డును కొట్టాలి అని చెప్పని. అర్జునుడు చెప్పాడు ఆయనకి, నాకు కంటి గుడ్డు కనిపిస్తుంది అని. అవునా, నీకు పక్షి కనపట్లేదా? కనపట్లా. పక్షి ఉన్న కొమ్మ కనపట్టలేదా? కనపట్టంలా. చెట్టు కనపట్టలేదా? కనపట్టంలా. మిగిలిన పిల్లలందరినీ కదిలిస్తే ఆయన శిష్యుల్ని ఒక్కొక్కళ్ళకి చెట్టు కనిపించింది, ఒక్కొక్కళ్ళకి కొమ్మ కనిపించింది, ఒక్కొక్కళ్ళకి పక్షి తోక కనపడింది, ఒక్కొక్కళ్ళకి పక్షి కాళ్ళు కనపడ్డాయి. కానీ అసలు శిస్సులు గమ్యం మాత్రం, టార్గెట్ మాత్రం అర్జునుడికి మాత్రమే కనపడింది. అలాగే నువ్వు కూడా నీ గమ్యాన్ని, నీ టార్గెట్ని నువ్వు నిర్దేశించుకొని ప్రభుత్వం నుంచి సూటిగా స్పష్టంగా సమాధానాలు రాబట్టడం చేతగాక నీ పిరికితనంతో 164 మందిని చూసి నీకు గుండెలు బేజారైపోయి జారిపోయి వాళ్ళని హ్యాండిల్ చేయలేక, వాళ్ళని ధైర్యంగా ఎదుర్కోలేక నీ పిరికితనానికి వాళ్ళెందుకు ఇవాళ బలిపశులు కావాలా? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆ శాసనసభ్యులు పునరాలోచించుకుంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలకు అనుగుణంగా, ఆయన గొంతెమ్మ కొరకులకు అనుగుణంగా ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. ఎంతవరకు ప్రయత్నం చేశారు? ప్రమాణ స్వీకారానికి శాసనసభకు రావాలి. మామూలుగా అయితే గేట్ నెంబర్ 4 దగ్గర దిగి నడుచుకుంటూ రావాలి ఈయన. అంతకు ముందంటే ఒకసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి డైరెక్ట్గా కారు లోపలలోకి వచ్చింది, ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి కారు లోపల దాకా వచ్చింది. కానీ ఈసారి ఆ 2 హోదాలు లేవు. సాధారణ శాసనసభ్యుడిగానే మిగిలిన అందరూ శాసనసభ్యుల్లాగానే నువ్వు గేట్ దగ్గర దిగి నడుచుకుంటూ రావాలి. ఆయన సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకొని ఆయన తరపున రాయబారం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, సార్ ఎట్లా కొట్ట మా వాడిని కొంచెం కారు లోపల దాకా రానిండి సార్, మామూలుగా అయితే రావడానికి ఆస్కారం లేదు, కానీ మీరు దయదలిస్తే కాస్త వస్తాడు లోపల దాకా అని అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సరే రమ్మను అన్నారు. ఆ వెసులుబాటుని అడ్డం పెట్టుకొని కారు లోపల దాకా తెచ్చుకున్నాడు. ప్రమాణ స్వీకారం చేయాలి. మామూలుగా ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత, ముఖ్యమంత్రి గారి తర్వాత మంత్రివర్గం చేస్తుంది. ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో శాసనసభ్యుని పిలుస్తారు. సార్ మా వాడిది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వై అంటే ఎక్కడో చివరిలో ఉంటుంది సార్, అంతసేపే ఆడ వెయిట్ చేపిస్తారు, కాస్త మీ మంత్రివర్గం అవగానే పిలవండి సార్ అంటే, సరే పోనీ మాజీ ముఖ్యమంత్రి కదా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సరే చేసుకోమన్నారు. అంటే నీ శాసనసభ్యుల చేత ప్రభుత్వాన్ని బతిమలాడిచ్చి వాళ్ళు దయాదాక్షిణ్యాలు ప్రదర్శించి నీకు అవకాశం కల్పిస్తే నువ్వు ఆ రోజు కారు లోపల దాకా వచ్చి ప్రమాణ స్వీకారం ముందు చేయగలిగావు. నీకోసం వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా చంపుకొని వాళ్ళ సొంత అవసరాలకు కూడా అడగకపోయినా నీకోసం వెళ్ళి అప్పుడే వాళ్ళ మీద నెగ్గిన ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు. అంతవరకు నీ మర్యాద కాపాడారు. కానీ నువ్వు అసలు శాసనసభకే హాజరు కావద్దు, మీ పదవులకు రాజీనామా చేసేయండి, రేపు మళ్ళీ వీళ్ళు గెలుస్తారో లేదో నమ్మకం లేదు, వీళ్ళ మీద ప్రజలకు ఎంత కోపంగా ఉందో నమ్మకం లేదు, మనం గెలిపించి పంపిస్తే వీళ్ళు సభకు హాజరు కావట్లా, వీళ్ళ తిన్న కుదర్చాల్సిందే మనం అని చెప్పని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారనుకో, రేపటి రోజున ఆ ఈవీఎం మీద వీళ్ళ పేరు కానీ వీళ్ళ గుర్తు కానీ కనపడగానే ఆటోమేటిక్గా ప్రత్యర్థికి గుద్దేశారనుకో ఓటర్లంతా, సభకి వెళ్ళిన వాళ్ళని వీళ్ళు మనకెందుకు, మన కోసం నిలబడేవాళ్ళు, సభకి వెళ్ళేవాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు ఏమన్నా మనం ఎంచుకుందామని చెప్పని, అప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు ఈ ఒంటెద్దు పోకడ ధోరణితో, ఈ ఏకపక్ష మూర్ఖత్వపు ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు తన మూలాలను తానే జడగొట్టుకుంటా ఉన్నాడు, తన శ్రేణుల నమ్మకాన్ని తానే కోల్పోతా ఉన్నాడు. ఖచ్చితంగా రేపటి రోజున ఈ ఆత్మహత్యా సదృశమైన ఈ నిర్ణయాలని ఇదే విధంగా కనుక కొనసాగించిన పక్షంలో ఆ రోజుల్లో వైసీపీ అనే ఒక పార్టీ ఉండేది అని, రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడు ఉండేవాడు అని చెప్పని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద కనుమరుగైపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి భవిష్యత్తు తరాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.